ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అశోక్, అరే అశోక్, అశోక్ ఏమైందిరా? ఎడికి పోతున్నావురా? సైకి ఊళ్ళో పోతున్నా. నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? ఏ నీ ఊళ్ళో కూడా పాడుగాడు. మా తమ్మున్నా తప్ప మనమే పోతే ఎట్లా? అత్తమ్మను కూడా తీసుకుపోదాం. సరేపా, సినిమా దగ్గర అత్తమ్మా వాన కొట్టి అంత పాకురు పట్టే, కాలు జారి కింద పడితే కాలంతా తడతడన పట్టే. అబ్బో, దావకన పోదామంటే ఎట్లా పోవుడో ఏమో. నొప్పి పాడుగాను బాగా అయింది, కాలు తడతడన పట్టే. చిన్నవా, చిన్నవా, ఏమైందిరా? ఏమైంది సప్న? ఏమైందే? ఏమైందిరా? ఏంది సాయిగాది కట్టేసిర్రా? అయ్యో అయ్యో, నేనేడికి రావన్నే. నిన్న ఆగో పాకురు పడతాడు, జారి పడ్డ, కాలు పాడుగా నీవు అంత ఆపచ్చింది, నడువత్తలేదే. లేకుండా మేమెట్లా పోదాం అత్తమ్మా? మాకేం తెలుసు? అయ్యో ఎట్లా బిడ్డ, నేనేమో నడిచేటట్లేం కాదు బిడ్డ, నాకు కాలు ఆపచ్చింది. ఇప్పుడు ఎట్లా? ఏం చేద్దాం? అలా అశోకు ఈడ కూర్చో బిడ్డ. వాడు మాటలు మీద మీదనే మాట్లాడతారా అన్నాడు. నా ఇంటికి వస్తే అక్క నన్ను చూడకుండా కొట్ట నా మీదకే వచ్చిండు. వాడు రేషానికి వచ్చి ఏమన్నా మాటలు మాట్లాడినా నువ్వు కోపానికి పోకు కొడుక. వాడు ఆయనతో కోపంలో ఏమన్నా చేస్తే తమ్ముడు దిక్కులేనోడా అవుతాడు కొడుక. నేను తల్లి లెక్క చెప్తాను, మీకు అవ్వలేదు అయ్యలేదు. నా మాటిని కొడుక, ఒకరికొకరు ఏం కాకుండా అవుతారా కొడుక. నా మాటిను జర కోపం తగ్గించుకో. మీరు మంచిగా ఉండాలి బిడ్డ, నేను కదే కోరుకుంటాను. నాకేమో గిట్లా నేను రాకుండా అయింది. బయలంగా బిడ్డ సప్న, వాడు ఏదైనా కోపంలో మాట్లాడకుండా నువ్వే చూసుకో బిడ్డ. సరే అత్తమ్మా, ఇగో మనం పోదాం. చెల్లగా అత్తమ్మా, మేము పోతాను. సరే చిన్న పేతాం పోయిరా బిడ్డ పైలు. దేవుడా, కూరగాయలు మంచిగా ఇల్లు చేరాలి, అంత నీదే దయ. నాకేమో ఇప్పుడు గిట్లా పోకుండా అయితే. అన్నా, నేను రాత్రి నుంచి ఇన్నే ఉంచినావు. దీని సంగతి ఏంది? స్టేషన్ పట్టుకుపోదామా? ఏం సంగతి? అరే, రాత్రి ఇంటికాడికి వెళ్ళి వచ్చినోడు ఇప్పటిదాకా ఇంటికి పోలేదంటే ఎవ్వడికైనా భయం అవుతుందిరా. రేయ్, సచ్చినట్టు ఆ భయంతో వాళ్ళు అన్నత్తారా. అప్పుడు చెప్తా నా తడక. తమ్ముడు రారా, నీ కొరకే చూస్తానా. నువ్వు నాకిచ్చిన ఈ మర్యాద తిరిగి నేనిస్తే నీ విలువేడుంటది. ఉపేంద్ర నాకు విలువ ఇచ్చేది? ఎవరివిరా నువ్వు? నాకు కూడా నీలాగా మాట్లాడచ్చు, కానీ మాట మర్యాద విలువ తెలుసు. నేనెవరో నీకు తెలియదా? నా తమ్ముడు ఏం తప్పు చేసినాను కట్టేసినావు.
తప్పు చేసిండు. నేను ఇంట్లో లేనప్పుడు నా ఇంటికి వచ్చిండు, నా బిడ్డని ఇబ్బంది పెట్టిండు. అందుకే వాడిని కట్టేసిన. కట్టేసుడే కాదు, పోలీసుల్లో పెడతా, మీ పరువు తీస్తా, వాని పానం తీస్తా. ఏం చేస్తావురా నువ్వు? మా తమ్ముడిని చంపేంత తప్పు వాడు ఏం చేసిండు? మమత అంటే వాడికి ఎంత ప్రేమ టిక్కర్ దాకా రావాలి? నాకు లొల్లీలు కొట్లాడతో అవసరం లేదు. నేను బంధాలు తెంపుకోవడానికి రాలేదు, బంధాలు కలుపుకోవడానికి వచ్చిన. మమతను మా ఇంటి కోడలు చేసుకొని పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వచ్చిన. సంబంధం కలుపుకోవడానికి నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? అరే చింటూ, ఎవ్వరు రాకుండా గేట్లు వేసి నువ్వు అక్కడే ఉండిపోరా. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. స్థాయి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మేవని నువ్వు మర్చిపోయావు, కానీ మేము మరవలేదు. నువ్వు చేసిన సహాయానికి 4 ఇంతల వడ్డీ పడేస్తా, కానీ నా బిడ్డని నీ తమ్మునికి ఇచ్చే ప్రసక్తే లేదు. నీ బిడ్డని మా తమ్మునికి ఎట్లియవో నేను చూస్తా. అరే, వీళ్ళందరిని తీసుకొని నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి బొక్కలో దోపించి చిప్పకూడు తినిపిస్తా. అద్దిరా నా లెవెల్. నీకేమున్నదిరా? ఓ లేనోనివిరా, లేనట్టుగానే ఉండు, అతిగా ఆశపడద్దు. నరుకుతా బిడ్డ. పైసలున్నాయన్న అహంకారంతో, పైసల బలంతో మమ్మల్ని ఏం చేయడానికైనా నువ్వు వెనకాడవు బాబాయ్. కన్ను వింత ఎత్తుకు ఎదగడానికి నీకు సహాయం చేసిన వాళ్ళను, నువ్వు ఇచ్చిన మాటను రెండూ మర్చిపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోతే ఇంత ఎత్తుకు ఎదిగేటోనే కాదు. నన్ను నమ్మడం మీ అమాయకత్వం, మీ అంత మంచితనం నాకు లేదు. నా బిడ్డను మీ ఇంటికి ఇస్తా అంటే నమ్మినోళ్ళు మీరు మూర్ఖులు. మూర్ఖులం మేము కాదు, నువ్వు. మా నాన్న సహాయాన్ని మర్చిపోయినావు, దానికి నువ్వు మూర్ఖునివి. ఇచ్చిన మాట తప్పినావు, దానికి నువ్వు మూర్ఖునివి. ఇంత ఆస్తి అంతస్తులు సంపాదించుకొని నీ చుట్టూ 4 బంధువులు సంపాదించుకోరా చూడు, నువ్వు లేనోనివి, మేము లేనోళ్ళం కాదు. ఏయ్, నీతో నాకేంద్ర మాట? నా బిడ్డ నిక్కియా నడు. ఎందుకనియో? బిడ్డని వాళ్ళ తమ్మునికి ఇస్తా అన్నప్పుడు ఉన్నది నేనే, సాక్ష్యం నేనే. మాట తప్పద్దు. చిన్నప్పుడు పేరు పెట్టుకున్నారు, అవన్నీ ఎందుకు మర్చిపోయినావు? పిల్లనిచ్చుడే నువ్వు ఒప్పుకున్నావు. పెద్ద మనిషి అవతాం ఆడు, పెద్ద మనిషి సాక్ష్యం అప్పుడు ఉన్నాడు. నువ్వు పిల్లలు ఇచ్చేది లేదు, దేనికైతే గాడికయ్యా. మీరు ఏమన్నా చేసుకోరు, మీ లేనోళ్ళ ఇంటికి నా బిడ్డనియ్యా. ఇదంతా కాదు పిన్ని, మీ మమతను మా సాయికిచ్చి పెళ్లి చేసుడు మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేరా. ఇన్ని రోజులు నా మనసు చెప్పుకొని ఈయనతోని బతికినా, ఇప్పుడు నా బిడ్డ సంతోషం కోసం నేనేమైనా చేస్తా. నా బిడ్డను సాయికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా బిడ్డ మీ ఇంటి కోడలే. సుజాత, మాతోనే మాట్లాడతానవా? ఆ లేనోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మన బిడ్డ ఏం సుఖపడుతుంది, ఏం సంతోషపడుతుంది? మనకంటే ఎక్కువ డబ్బున్నోళ్ళకు ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే మన బిడ్డ సంతోషపడుతుంది. నన్ను కాదని ఏం చేసినా పెళ్ళామని కూడా చూడ సంపి పడెత్తా. అర్థమైందా? నాన్న అన్యాయంగా అక్రమంగా సంపాదించిన పైసలతోని కట్నం ఇచ్చిన పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉండలేను, సుఖంగా ఉండలేను. నా మనసుకి ఇష్టమైన సాయిని, నేనంటే ఇష్టమున్న సాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నేను సుఖంగా ఉంటా, సంతోషంగా ఉంటా. వాళ్ళు లేనోళ్ళే కావచ్చు, కానీ ప్రేమను వంచుట్లా మనకంటే ధనవంతులు నాన్న. ఇట్లా చేయకు నాన్న. సాయి మంచోడు నాన్న, ఒక్కసారి ఆలోచించు నాన్న. నేను సాయిని పెళ్లి చేసుకుంటా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అరే అశోక్, మనం వచ్చినప్పుడు చూస్తున్నారా వీడు మనం మర్యాద ఇచ్చి మాట్లాడతలేడు. దీనికి మన మర్యాద ఇచ్చుడు ఏందిరా? మమతను తీసుకురారా, సాయిగాని పెళ్లి మనం చేద్దాం. రాయ్, ఎవడరా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్ను రారా పోరా అంటున్నావు? అరే, నిన్ను కట్టుకున్న భార్య గండ బిడ్డనే విలువలేదు, నేనేంద్ర నీకు విలువిచ్చేది? అరే, నువ్వు ముందు మర్యాద పోగొట్టుకున్నావు, నేను మర్యాద తప్పాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో,
ఛీ నీతో నాకేంద్రా. సుజాత బిడ్డను తీసుకొని లోపలికి వా. వాళ్ళతో మాటలు అనవసరం. నేను ఏడిగోను. నా బిడ్డను వాళ్ళతోనే పంపిస్తా. ఇన్ని రోజులు నా మనసు చంపుకొని బతికినా, ఇప్పుడు నా బిడ్డ మనసు కూడా చంపలేను. నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం నాకు. నువ్వు డబ్బుతోనే బతుకు, డబ్బుతోనే ఉండు. రా బిడ్డ పోదాం. పోదాం పార స్వప్న. ఆగు పిన్ని. ఏం ఆగాలరా? ఇంకెంత ఆగాలి? ఎంత ఓపిక పట్టాలి? ఇంత ఆస్తున్నా, ఇంత డబ్బున్నా ఏ రోజు సంతోషంగా లేను. ఈ డబ్బున్నలతోనే మనం సంతోషంగా ఉండలేను బిడ్డ. లేనోనికి ఇచ్చిన అడక్క తిన్నా మంచిదే, సంతోషంగా ఉంటాను. సాయికిచ్చే పెళ్లి చేస్తాను బిడ్డని. పోదాం పా బిడ్డ. నా పరిస్థితి నా బిడ్డకు రావద్దు. అదే కోరుకుంటున్నారా? పాసప్న పోదాం. ఆగు పిన్ని, నేను చెప్పేది కొంచెం విను. బాబాయ్, మిమ్మల్ని కాదని పిన్ని బయటికి వచ్చి మమతకు పెళ్లి చేస్తే మీకేమన్నా గౌరవం ఉంటుందా? మీరు సంపాదించుకున్న ఆస్తికి పైసకు ఏమన్నా విలువ ఉంటుందా? నలుగుట్లా మీకు మర్యాద ఉంటుందా? మమతను సాయికి ఇచ్చి పెళ్లి చేసుడు అద్దే అద్దంటారు. ఎందుకు బాబాయ్? సాయి చదువుకోలేదా? బుద్ధిమంతుడు కాదా? అందగాడు కాదా? ఒక్క కారణం చెప్పురి బాబాయ్. ఆస్తి లేదన్నా ఒక్క కారణంతోటే కదా సాయికి ఇచ్చుడు అద్దంటారు. మా మామయ్య మీకు సహాయం చేయనప్పుడు మీరు ఏ పరిస్థితులు ఉన్నారు బాబాయ్? ఈ లేనోళ్ళ పరిస్థితులనే కదా. మా మామయ్య మీకు సహాయం చేయకపోయి ఉంటే ఇలా మీ పరిస్థితిలో మేముండటోళ్ళం, మా పరిస్థితిలో మీరుండటోళ్ళు బాబాయ్. ఇది మీరిచ్చిన మాటనే కదా బాబాయ్. చిన్నప్పుడు వాళ్ళిద్దరికి పేరు పెట్టుకున్నదే కదా, ఆశలతోటే కదా పిల్లలున్నది. ఇప్పుడు కాదని వాళ్ళ మనసులో ఎందుకు చంపుతారు? బాగా పైసలు సంపాదించడు మనిషి లక్షణం కాదు బాబాయ్. మనకు సహాయం చేసిన వాళ్ళను గుర్తుంచుకునుడే మంచి లక్షణం. అది గుర్తుంచుకోరు. నేను మీకు చెప్పే అంత పెద్ద మనిషిని కాదు. మీరు నాకంటే వయసులో పెద్దోళ్ళు. నేను మీ పెద్ద బిడ్డ లెక్కలు చెప్తాను బాబాయ్. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరిని దూరం చేయకూర్రి బాబాయ్. వాళ్ళు ఒక్కరిని ఒకరు ఉండలేరు. ఒక్కసారి ఆలోచించరు బాబాయ్. నా లెవెల్కి తగ్గ అల్లుడు కావాలనుకున్నారా, కానీ నా బిడ్డ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయింది. పైసా మత్తులో, పైసా మైకంలో వాళ్ళను పట్టించుకోలేదు. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించినావు. తప్పే, నేను చేసిందంతా తప్పే. వాళ్ళే పోయినాక నాకు ఈ ఆస్తి అంతా ఎందుకమ్మా? నా బతికెందుకమ్మా? తప్పే, నేను చేసిందంతా తప్పే. నా విలువ తెలిసింది, ఆత్మీయుల విలువ తెలిసిందమ్మా, సాయం చేసిన వాళ్ళ విలువ తెలిసిందమ్మా. ఎవరితో తెలుసుకున్నా అమ్మా, నేను ఆస్తి కాదు గుణం ముఖ్యమని తెలిసిందమ్మా. అల్లుడు మీకు విలువీయక, మర్యాద ఇయ్యక మాటలు చారిన నన్ను మన్నించు అల్లుడు. అల్లుడు, నాకు మా బిడ్డనిచ్చుడు చిన్నల్లుడికి ఇష్టమే. సుజాత, నన్ను మన్నించే. బాబాయ్, మరి మా మరిది లగ్గం ఎప్పుడు? మంచి ముహూర్తాలు ఉన్నప్పుడే.